జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 8వ అధ్యాయంలో సంపదలు కోరుకునే వ్యక్తి ఆ సంపదలు ఇచ్చేవాడిగా భగవంతుణ్ణి ఎలా ఎలా ఉపాసన చేయాలి అనే విధానాన్ని భగవంతుడు 9, 10 శ్లోకాల్లో 8వ అధ్యాయంలో వివరించిన దాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో ఆయనని మొదట అన్నీ తెలిసిన వాడిగా ఉపాసన చేస్తే మనకి అన్నీ తెలియగలిగే స్థితిని ఆయన ఇస్తాడు. దానికి ఆయన ఉపాసన చేసే పద్ధతి కవి అని తెలుసుకున్నాం. రెండవది, ఎప్పుడూ మనకి ముసలివాళ్ళు అవ్వాలి అని అనిపించదు. లేదు, మన స్థితి ఎప్పుడు కూడా మారిపోవాలి అని అనిపించదు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఓ కొంతకాలం అయ్యేటప్పటికీ ఫేడ్ అయిపోతాయి కలర్స్ అన్నీ కూడా. మళ్ళీ వాటికి కొత్త రంగులు వేసుకోవాల్సి వస్తుంది. మనం మంచి మంచి వస్తువులు, టేబుల్స్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం. అవి దుమ్ము పడి కాస్త మాసిపోతుంటే మళ్ళీ వాటిని తుడుచుకుని మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి అని కోరుకుంటాం, నూతనంగా ఉండాలి అని కోరుకుంటాం. కొంతమంది వాళ్ళ ఇంటిని ఎప్పుడు కూడా అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కనుక 25 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఆ ఇల్లు నిన్న మొన్ననే ఓపెన్ చేసిన ఇల్లులాగా ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ శరీరాలను కూడా అట్లానే అట్టే పెట్టుకుంటారు, ఎప్పుడు కూడా అవి మంచి నవనవలాడుతూ ఉండాలి అని కోరుకుంటారు. సరే, దానికి తగ్గట్టుగా వాళ్ళేవో దానికి చేసుకుంటూ ఉంటారు. ఏదైనప్పటికీ అట్లా ఉండాలి అని అనుకుంటే దానికి ఒక మంత్రం ఉంది. అది కలిగినవాడు భగవంతుడు, అలా ఉంచేవాడు భగవంతుడు అని తెలుసుకుని ఆయన్ని అట్లా ఉపాసన చేస్తే, అలాంటి స్థితిని ఇచ్చేవాడిగా ఉపాసన చేస్తే అది వీడు పొందుతాడు. దానికోసం ఒక మంత్రాన్ని చెప్పుకున్నాం, అది పురాణ అని. అంటే దాని పురాణుడు అని ఉపాసన చేయాలి. మూడవది, అన్నిటినీ శాసించగలిగిన వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అన్నిటిని ఆయనే శాసిస్తాడేంటండి, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు శాసించేవాళ్ళు అని కొంతమంది అనుకోవచ్చును. కానీ మనకి వేదాలు స్పష్టం చేశాయి. ఏమని స్పష్టం చేశాయి? యాజ్ఞవల్క్యుడితోటి సంవాదం చేసినటువంటి ఒక మహానుభావురాలు గార్గి అని ఒక ఆవిడ ఉందండి. యజుర్వేదంలో బృహదారణ్యకము అనేటటువంటి ఒక ఉపనిషత్తులో దానికి సంబంధించినటువంటి ఒక చర్చ సాగుతుంది. మహానుభావురాలు ఆవిడ, అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి యోగ్యురాలు ఆవిడ. యాజ్ఞవల్క్య మహర్షి
తన అవసరం కోసం ఆయన సభకి వస్తే సరే ఆయనతోటి ఒక చర్చ జరుగుతుందన్నమాట. ఆవిడ ప్రశ్నలు వేస్తుంది, మహానుభావుడు యాజ్ఞవల్కుడు దానికి సమాధానం చెప్తాడు. చాలా రకాల ప్రశ్నలు ఆవిడ వేస్తుంది. ఏదో సామాన్యమైనటువంటి స్థితిలో కాకుండా సీరియస్గా చెప్పవాయా, నేనేదో ఒక స్త్రీని అడుగుతున్నాను అని చులకనగా కనుక భావన చేశావా, నీ శిరస్సు 1000 ముక్కలైపోను జాగ్రత్త అని మొట్టమొదట ఒక గీత గీసి ఆ తర్వాత ఆవిడ ప్రశ్నలు వేయడం ప్రారంభం చేస్తుంది. అలాంటి ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న వేస్తుంది. అక్షరం అంటే ఏమి అని ఒక ప్రశ్న వేసిందంటే ఆవిడ. అంటే ఏదో చెప్పాడు ఆయన. లోకంలో ఎవడిని చూసి జాలి పడాలి అని అడిగింది ఆవిడ. ఎవడైతే ఈ అక్షరాన్ని తెలుసుకోకుండా పోతాడో వాడిని చూసి జాలి పడాలి అని చెప్పాడు ఆయన. కృపణ అని చెప్పాడు అలాంటి వాడిని. సరే, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో గోళాలు ఉన్నాయి. ఆ గోళాలలో జీవులు ఉన్నారు. ఈ గోళాలని జీవులని కూడా నిలబెట్టేటటువంటి అద్భుతమైనటువంటి ఆకాశం ఉంది. ఎన్నున్నాయో ఇప్పటిదాకా ఎవడికి తెలియదండి. గోళాలు కాదు, గోళాల యొక్క సముదాయాన్ని ఏదో ఒక్కొక్క కుటుంబము అని అంటారు. ఇప్పుడు మన సౌర కుటుంబం అంటాం కదా, మన సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి కొన్ని గోళాలు ఒక సౌర కుటుంబం అంటాం మనం. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని కోట్లు కలిస్తే ఒక పాల పొంత అన్నారు మన వాళ్ళు దాన్ని. మిల్కీ వే, ఇది ఒక గ్యాలక్సీ అని అంటారు. ఈ మిల్కీ వే అంతటిని కలిపి ఒక గ్యాలక్సీ. ఇలాంటి గ్యాలక్సీస్ కొన్ని ట్రిలియన్స్. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే 1 ట్రిలియన్, 12 సున్నాలు. అలాంటివి కొన్ని ట్రిలియన్స్ ఉన్నాయి గ్యాలక్సీస్. మరి ఇన్ని ఉండాలంటే ఈ ఆకాశం ఎంతటిది? ఈ ఆకాశానికి హద్దెక్కడా అని. మరి ఈ ఆకాశం ఎన్నిటినీ ఎలా కంట్రోల్ చేస్తోంది? గ్రహాలను ఎలా కంట్రోల్ చేస్తోంది? ఇందులో ఉండేటువంటి జీవరాశులను ఎట్లా కంట్రోల్ చేస్తోంది? సరే, ఇది అడిగిందండి ఆవిడ. ఇవన్నీ ఏ శక్తి కంట్రోల్ చేస్తోందా? ఎవడి ఆధీనంలో ఇవన్నీ ఉన్నాయి అని అడిగిందండి ఆవిడ. దానికి మహనీయుడు సమాధానం చెప్పాడు. ఏతస్య వాక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివీ విధృతే తిష్టతః అని చెప్పాము. గార్గికి సమాధానం చెప్తున్నాడు ఆయన. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే, అక్షరం అనే పేరు కలిగినటువంటి ఆ శ్రీమన్ నారాయణుడి యొక్క ఆజ్ఞ వల్ల, ఆయనకు ఉండేటటువంటి శక్తి విశేషం చేత ప్రశాసనే గార్గి ద్యావా పృథివీ, మనం ఉండే ఈ పృథివీ దగ్గర నుంచి ప్రారంభం చేస్తే అనంతమైనటువంటి ఆకాశంలో ఉండేటువంటి అనంతమైనటువంటి ఈ గోళాలని కూడా, అది స్వయం ప్రకాశక గోళాలో పరప్రకాశకమైనటువంటి గోళాలో ఏమైనప్పటికీ కూడా ఏతస్య అక్షరస్య ప్రశాసనే, ఈ తత్వం యొక్క నియమనం వల్లనే, ఇతని యొక్క శాసనం వల్లనే విధృతే తిష్టతః, వాటి స్థానాల్లో అవి యథాక్రమం సాగుతున్నాయి. అంటే ఒక్కొక్క దానికి తిరిగే క్రమం ఉంది కదండి. ఇప్పుడు భూమికి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ ఉండే చంద్రుడిని తనతో తిప్పుకుంటూనే అది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సౌర పరిధి దాటిన తర్వాత, హీలియోస్ఫియర్ అంటారు దాన్ని, ఇది దాటిన తర్వాత ఇంకా ఎన్నున్నాయి తెలియదు. కానీ ఇన్నిటినీ అట్లా నడిపిస్తున్నాడు వాడు అనంటే కేవలం
పైన ఉండి మాత్రమే నడిపించట్లేదు, అంతఃప్రవిష్ట, వాటి లోపల ప్రవేశించి ఉండి నడిపిస్తున్నాడు వాటిని. శాస్త జనానాం సర్వాత్మా, ఆయన లోపల ఉండడమే వీటన్నిటినీ కూడా నడిపించడం కోసం. ప్రతిదానికి లోపల ఉంటాడు. అయితే ఒక్కదానికే అనుకుంటామేమో, సర్వాత్మా, మొత్తం సమస్తమైనటువంటి వాటికి కూడా ఆత్మగా తానుంటాడు. ఆత్మ అంటే లోపల వ్యాపించి ఉండి నడిపించుట, లోపల వ్యాపించి ఉండుట, దాంతోపాటు నడిపించుట. కేవలం అలా నడిపిస్తూ ఉండడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు వాటన్నిటిని కూడా ఒక చోటకి తెచ్చి కనిపించని స్థితిలోకి తీసుకుపోవుట, తిరిగి ఆ స్థితిలోంచి మళ్ళీ వాటిని పైకి తెచ్చి ఆయా స్థానాల్లో వాటి పనులు అవి చేసేటట్టు చేయుట. ఇలాగ చేస్తాడండి. అలా లోపలికి తీసుకుంటే ప్రళయం అంటారు, తిరిగి మళ్ళీ పైకి తెస్తే దాన్ని సృష్టి అంటారు. అలా తెచ్చిన దాన్ని అదే క్రమంలో నిలబెడితే దానిని స్థితి అని అంటారు. ఈ సృష్టి స్థితి ప్రళయములనేవి చేస్తూ ఎంతకాలంగా, ఇంతకాలం అనేది లేదు, ఇన్నిసార్లు అనేది ఎవడు దానికి లెక్క పెట్టలేదు ఇప్పటిదాకా. లెక్క పెట్టినా ఏమో పెడితే పెట్టి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఎవరు లెక్క పెడితే చెప్పలేరు. ఒకవేళ ఆయన సర్వజ్ఞుడు కనుక ఆయన లెక్క పెట్టి ఒకవేళ చెబితే చెప్పే ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన అంకె మన బుర్రలోకి ఎక్కదంటే ఇందాక మనకు ట్రిలియన్ అని చెప్పాం, 12 సున్నాలు ఒకటి పక్కన పెట్టాలి అని, ఇంకో 12 పెట్టాం పో, ట్రిలియన్స్ అన్నాం మనం. దాని తర్వాత ఏం పెడతాం? పోనీ 12 కాదండి, మేము 15 పెడితే జిలియన్ అంటామండి అని. పోనీ 15 ఇంకో 15 పక్కన ఇంకో 15 పెట్టామనుకో, జిలియన్స్ అయింది. ఆ తర్వాత లేదండి ఇంకొక 3 పెట్టి 18 సున్నాలు పెడితే పిలియన్ అంటాను. సో గ్రేట్. పోనీ 18 + 18 36 సున్నాలు పెడితే పిలియన్స్ పో. ఆ తర్వాత ఏమంటాం? మిలియన్ అయిపోయి, బిలియన్ అయిపోయి, ట్రిలియన్ అయిపోయి, జిలియన్ అయిపోయి, పిలియన్ అయిపోయి. ఇంకా తర్వాత ఇంకేం పెడతావా? ఏం పెట్టాలో మనకి తెలిస్తే కదా. పోనీ రామాయణ వాల్మీకి అడుగు చెప్తాడే, ఆయన ఓ 65 సున్నాలు పెట్టుకోమన్నాడు. దాని పేరు మహౌఘము అని పేరు పెట్టుకోవాలి. 65 సున్నాలు పెట్టుకుంటే మహౌఘం. 65కు పక్కన ఇంకో 65 పెట్టామండి, 130 సున్నాలు పెట్టామండి. ఒక మహౌఘాలు ఓ. ఇంకా తర్వాత ఏమన్నా చెప్పలేదండి ఆయన. రావణాసురుడికి సుఖసారణులని వాళ్ళు సంఖ్యలు నేర్పారండి. వాళ్ళు ఆ నేర్పిన వాళ్ళు మహౌఘం అంటే 65 సున్నాలు అని నేర్పారు. మరి 65కి పక్కన ఇంకో 65 పెడితే పోనీ మహౌఘాలు అయిపోయింది. ఆ తర్వాత ఏమనాలయా? చెబితే బాగుండేవాడు. పోనీ సున్నాలు చెప్పకపోయినా కనీసం మహౌఘము, దాని తర్వాత ఇంకో ఘనము, లేకపోతే ఇంకో భనము, లేకపోతే ఇంకో ధనము, ఏదో ఇలా పేర్లు పెట్టేసి కనీసం చెప్పేసినా బాగుండేది. కానీ ఏమనాలో కూడా మనకి తెలియదు. మరి బట్ దానికైనా ఒక హద్దు ఉంది కదా, దానికైనా ఒక హద్దు ఉంది. కానీ ఎంతకాలంగా ఈ ద్యావా పృథువులని, ఈ భూమి దగ్గర నుంచి ప్రారంభించి ఆకాశం దాకా ఉండేటటువంటి ఈ గోళాల కలిగిన అనంత ఆకాశాన్ని ఆయన అదే క్రమంలో ఇలా ఉండాలని నిలబెడుతున్నాడో దానికి లెక్క లేనే లేదు. మళ్ళీ మేమేం చెప్తామా? ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షం స్వాహ. ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం అని చెప్తాము? యథాపూర్వం అకల్పయతు పో. ఇదివరకు ఎలా ఉందో మళ్ళీ అలా చేశాడు. ఎప్పటికైనా అంతే. ఇప్పుడు అలాగే చేశాడు. ఇది పోయిన తర్వాత మళ్ళీ యథాపూర్వం అకల్పయతు, అది పోతే మళ్ళీ యథాపూర్వం,
అది పోతే మళ్ళీ యథాపూర్వం అకల్పయతు. ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పుకుంటావో చెప్పుకో, చెప్పడానికి మనకి ఇంకేం లేదు. మనకి ఇంకోటి ఎవడైనా ఉంటే కదా చెప్పడానికి. ఇది అనుశాసిత, తనకుండేటటువంటి శాసితృత్వము, ఈసితృత్వము అనేటటువంటి గుణంతో ఆయన ఉంటాడు. నీకు కూడా అలాంటి స్థితి కావాలి అని అనిపిస్తే ఎస్, అది కలిగిన వాడిగా నువ్వు కూడా ఉపాసన చేయి, ఆ స్థితి నీకు కూడా వచ్చేట్టు చేస్తాడు. ఇప్పుడు కొంతకాలం కావాలంటే స్వామి దాంట్లో నేను ఈ పూటకి నేను చూసుకుంటాను, నేను వెళ్ళి కాస్త ఇంకో పని చూసుకోవాలి, మనం కూడా అప్పుడప్పుడు చెప్పచ్చు. ఆయనకి కాస్త రిలాక్స్ అయ్యేటట్టుగా చేయొచ్చు ఆ డ్యూటీని మనం కూడా తీసుకుని. ఇది ఉపాసనలో ఒక పద్ధతి. చేత కవిం పురాణం అనుశాసితారం. మరి దీనికి ఎట్లా ఉపాసన చేయాలి? నాకు నిజంగా అలాంటివి వస్తే బాగుంటుందని ఉందండి. ఏం ఉపాసన చేయాలో చెప్పండి అంటే ఉపాసన చేసే పద్ధతి ఆ శబ్దానికి ఒక చతుర్థి విభక్తిని చేర్చి చెప్పాలి. ఎలా చేరుస్తాం? అనుశాసిత, అనుశాసిత్రే అని చేయాలి. ఓం అనుశాసిత్రే నమః అని ఉపాసన చేయాలన్నమాట. దానికి ఒక చతుర్థి విభక్తి, ముందు ఒక ఓంకారము, చివర నమఃపదం చేర్చి దాన్ని ఉపాసన చేయాలి. అన్ని మంత్రాలు అట్లా చెప్పను సుమా, కొన్ని చెప్పాం తెలుసుకోవడం కోసం. ఇది మూడవ గుణం. ఇది కలవాడుగా ఉపాసన చేస్తే ఆ స్థితి ఈ జీవుడికి ఆయన ప్రసాదిస్తాడు, నారాయణుడు ప్రసాదిస్తాడు. ఇప్పుడు మనకెంత ఉపదేశం చేసేది ఎవడు? నారాయణుడు. అంటే నారాయణ పరంబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. ఆ పరబ్రహ్మ తత్వం అనేటటువంటిది సాక్షాత్తు నారాయణుడే. ఆయన నువ్వు ఇది కలవాడుగా ఉపాసన చేస్తే అది కలవాడుగా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు కూడా అప్పుడు దాన్ని పొందొచ్చు. దాని తర్వాత మూడవ విశేషణం పూర్తయింది. అనోరణీయాంసం అనుస్మరేత్ యః. ఇందులో ఏమండి మేము చేయొచ్చండి ఇలాగా, మేము యోగ్యులమేనండి అని ఎవ్వడూ అడగాల్సిన పని లేదండి. యః అనుస్మరేత్, ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చేసాడంతే. శుభ్రంగా చెక్ తీసుకోవడం, దాంట్లో నీకేం కావాలంటే అంత నింపుకోవడం, తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోవడం, హాయిగా వచ్చిన దాన్ని ఆస్వాదించడం. సో సింపుల్ యాజ్ దాట్. యః అనుస్మరేత్, ఎవడైతే ఇలా నన్ను స్మరించుకుంటాడో, ఉత్త స్మరించడం కాదు, తన ప్రతి పనితోటి వెనకాతల నడిపేవాడిని నేను అని తెలిసిన స్మరిస్తాడు. అభ్యాస యోగయుక్తుడు కావాలి అని కదా చెప్పాడు. అది అన్యగామి కాకుండా ఉండాలి అని కదా చెప్పాడు. నువ్వు దేన్ని కోరుకుంటూ ప్రారంభం చేసావో చివరిదాకా అదే లక్ష్యంగా ఉండాలి తప్ప మధ్యలో కనిపించేవేవో కొన్ని ఇవి అవి కనిపిస్తుంటే చూసి అటు పరిగెడతా ఇటు పరిగెడతా అనకూడదు. అలా పరిగెడితే ఏమవుతుందో మనం గతంలో చెప్పుకున్నాం. లేడీ కనిపిస్తే అయ్యో నేను లేడీని సాకాలి కాబోలు అనుకున్నాడు పాపం ఆ మహనీయుడు. జడభరతుడు లేడీగా పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈయన దగ్గర కూడా స్మరణం ఉంది కానీ అనుస్మరణము లేదు. అంచేత ఆయన దాంట్లోంచి పాపం జారిపోవాల్సి వచ్చింది, మళ్ళీ లేడీగా పుట్టాల్సి వచ్చింది, తర్వాత జడభరతుడు అయ్యాడు అనుకోండి. అంచేత మళ్ళీ ఇది అన్యగామి కాదు, అనన్యగామి కావాలి. అట్లాంటి మనస్సుని మనం సాధించాలి. అనోరణీయాంసం, ఆయన అనోరణీయుడు అని నువ్వు ఉపాసన చేయాలి. అణు అంటే ఏమిటి? అణీయుడు అంటే ఏమిటి? అణువు అంటే జీవుడు అని అర్థం అండి. అణు అంటే చిన్నది అని అర్థం. మామూలుగా లోకంలో ఉండే వాటన్నిటికంటే అతి చిన్నది ఏది అంటే దానికి ఏదో రకరకాల పేర్లు చెప్పారు. అణువులు చిన్నవి, పరమాణువులు అంతకంటే చిన్నవి, అందులో ఉండే ఇంకా ఏవో రకరకాల ద్రవ్యాలు ఉన్నాయి, ఆ ద్రవ్యాలు ఇంకా చిన్నవి.
కానీ ఇలాంటి వాటి అన్నింటిలోకి చాలా చిన్నది ఇప్పటిదాకా మన వాళ్ళు కనిపెట్టగలిగింది ఏదైనా ఒకటి ఉంటూ ఉంటే ప్రేయాన్ అని అంటారు. అలాంటి ప్రేయాన్ లాంటిది దొరికినప్పటికీ కూడా అందులో కూడా దూరగలిగే ఏదైనా ఒకటి ఉంది అని అంటే దాని పేరే జీవుడు అని పేరు పెట్టారు. ఏషోణురాత్మా చేతసా వేదితవ్య అని వేదం చెప్తోంది. అణువు అంటే జీవుడు అని. జీవుడి కంటే చిన్నదంటూ మరొకటి ఏది లేనే లేదు. అలాంటి అణువైనటువంటి జీవుడి కంటే కూడా ఇంకా చిన్నతనం కలిగి, చిన్నతనం అంటే ఆకృతిలో అన్నమాట, అంతకంటే ఇంకా చిన్నగా ఉండగలిగినటువంటి శక్తి ఒక్కడికే ఉంది. అది భగవంతుడు శ్రీమన్నారాయణుడు. కనుక ఆయనని అణియాన్ అని అంటారు. అంటే రెండిటి కంటే ఆ రెండిటిలో వీడు చిన్నవాడు అని అర్థం. అణియాన్, కనీయాన్, గరీయాన్ అలా అంటుంటారనమాట. అంటే దానికంటే అని అర్థం. అణువైన జీవుని కంటే చిన్నవాడు. అందుకోసం ఆయన గురించి చెబుతూ అణోరణీయాన్ మహతో మహీయాన్. అణోహో అణియాన్, అణువైన జీవుడు కంటే చిన్నవాడు. మహతో మహీయాన్, అతి పెద్దదైనటువంటి ఆకాశం కంటే కూడా ఆవలివాడు, అంతకంటే ఇంకా పెద్దవాడు. మహతో మహీయాన్. ఎక్కడుంటాడైనా? ఇక్కడ మనకి ఈ హృదయ గుహలోనే ఉంటాడు. చిన్న కంటే చిన్నవాడు, పెద్ద కంటే పెద్దవాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఇది భగవంతుడికి ఉండేటువంటి లక్షణం. ఇప్పుడు మనకు కూడా ఏమని ఉంటుంది? అప్పుడప్పుడు అవసరమైతే అతి సూక్ష్మమైన వాటి కంటే కూడా ఇంకా చిన్నవాడు అయిపోవాలి. అతి పెద్ద వాటి కంటే కూడా ఇంకా పెద్దగా అయిపోవాలి. ఎస్, తప్పకుండా కావచ్చు. అది ఇచ్చి ఆ స్థితిని ఇవ్వగలిగిన వాడిగా భగవంతుని ఉపాసన చేయాలి. దాన్ని ఏమంటారు? దాన్ని అణిమ మహిమ అని వాటికి విద్యలకి పేర్లు పెట్టారు. అణిమ మహిమ అని. ఆయన అణిమ కలిగినవాడు, గరిమ కలిగినవాడు, మహిమ కలిగినవాడు. ఆంజనేయ స్వామికి ఏదో అష్టసిద్ధులు ఉంటారు. ఇలాంటి అష్టసిద్ధుల్లో ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయటండి. అష్టసిద్ధి నవనిధికే దాత అని కదా ఆయన అంటుంటారు. అష్టసిద్ధులు ఆయనకున్నాయి. అందుకోసమని ఆయన కావాలనుకుంటే అమాంతం ఒక్కసారి ఇంతవాడు అయిపోగలిగాడు లంక చేరగానే. మళ్ళీ సముద్రాన్ని లంఘించాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి కావాలి అనుకున్నాడు, మహిమత్వాన్ని సంపాదించగలిగాడు. అంత పెద్దవాడు కాగలిగాడు. పెద్దవాడు కాగలిగి చిన్నవాడు కాగలిగి అయినా ఇంత దూరం ప్రయాణం చేసేవాడయ్యుండి అవతలి గట్టును దిగ్గానే వాల్మీకి సందేహం వచ్చిందిటండి. రామాయణంలో సముద్రం అంతా ప్రయాణం చేసి అవతల లంకానగరంలో పాపం ఆయన దిగాడే. పాపం ఎంత అలిసిపోతున్నాడో ఏమిటో, పాపం కాసేమైనా విసురుదామని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నిలబడి ఇటోటి చూస్తుంటే వాల్మీకి ముక్కు దగ్గర చేయబెట్టి చూసేటండి. ఆయన ఏమైనా అంటున్నాడేమో అని. ఏం లేదండి, సామాన్యంగా కూర్చున్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఉందంతే ఆయన దగ్గర. ఇది ఆయనలో ఉండేటటువంటి ఆ సిద్ధి అన్నమాట అండి. ఈ సిద్ధి ఆంజనేయుడికే ఉన్నప్పుడు భగవంతుడికి ఇంకెంత సిద్ధి ఉంటుందో కదా. ఆ సిద్ధి నీకు కావాలి అని అనుకుంటుంటే నువ్వు కావాలంటే చిన్నవాడైపోగలుగుతావు, కావాలనుకుంటే పెద్దవాడైపోగలుగుతావు. అలా అవ్వాలి అనేటటువంటి స్థితి మనకి ఏర్పడి ఆయన్ని ఉపాసన చేయాలనుకుంటే ఇదిగో ఈ మంత్రంతో చేయి. ఏమని? అణువు కంటే అణువా నీకు నేను శరణాగతి చేస్తున్నా. హే అణోహో అణియాన్, చిన్నవాడా పెద్దవాడా నీకు నమః, నమస్కారం చేయండి, ఉపాసన చేయండి. దాన్ని మంత్రం తెలుసుకోవాల్సిన క్రమంలో తెలుసుకోవాలను. ఇది ఒక విశేషణం. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంసం. అది సకారపు శబ్దం అండి.
సకారాంతపు శబ్దము అని అంటారనమాట. సరే, దీన్ని కూడా ఉపాసన చెయ్యాలి. ఆ తర్వాత సర్వస్య ధాతారం, సర్వధాత, సర్వస్య ధాత ఇది తెలుసుకుంటే ధాతకు ఉండేటటువంటి యోగ్యతలేవో అవి నీకు వచ్చేట్టు చేస్తాడు. ఏమిటవి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.